హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరాజ్ వరల్డ్. ఇవాళ మా అమ్మ ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలు మొత్తం బయటికి తీసి చకచకా కట్ చేస్తుందండి. దేనికి మమ్మీ ఏ కర్రీ చేస్తున్నావు అని అడిగితే మా మమ్మీ ఒక బేస్ వాయిస్లో సాంబార్ అనిందండి. అంతే, నా ఫ్యూజులు మొత్తం ఎగిరిపోయి ఒకే ఒక డైలాగ్ గుర్తొచ్చింది. ఇడ్లీలో సాంబార్, వడలో సాంబార్, పొంగల్లో సాంబార్, అన్నంలో సాంబార్. ఓ పని చేయవే, ఓ బకెట్ సాంబార్ బాత్రూమ్ లో పెట్టి స్నానం చేస్తాం. సో ఇదే డైలాగ్ వస్తుందండి నా ఇన్నర్ మైండ్ లో. ఇంకా ఎవ్రీ సాటర్డే ఇట్ షుడ్ బి లైక్ ఏ ఫిక్స్డ్ టైం టేబుల్ అనమాట మాకు. ఎవ్రీ సాటర్డే ఇట్ షుడ్ బి సాంబార్. మార్నింగ్ ఇడ్లీ విత్ సాంబార్, ఆఫ్టర్నూన్ రైస్ విత్ సాంబార్, అండ్ ఈవినింగ్ చపాతీ విత్ సాంబార్. ఇంకా చిన్నప్పటి నుంచి ఇలా తిని ఏమో ఎవ్రీ సాటర్డే సాంబారు. ఇంకా నాకైతే సాంబార్ అంటే అస్సలు నచ్చదండి, అదేంటో కానీ. అండ్ నేను అడుగుతాను అనమాట ప్రతిసారి మా మమ్మీని, మమ్మీ నీకు సాంబార్ అంటే ఎందుకు ఇంత ఇష్టం అని. మా మమ్మీ చెప్పే డైలాగ్ ఏంటో తెలుసా? సాంబార్ మంచిగా ఉంది, సాంబార్ ఇంకా సేమ్ డైలాగ్ అంటది అనమాట మా మమ్మీ అయితే. నీకు సాంబార్ అంటే ఎందుకు ఇష్టం మమ్మీ అంటే ఇప్పుడు వినిన డైలాగే వస్తుంది అనమాట. మీరు చికెన్, మటన్, ఇంకా బిర్యానీలు ఏమైనా పెట్టండి, అక్కడ ఒక కప్పు సాంబార్ పెడితే వాటి మధ్యలో మా మమ్మీ వెళ్ళేది ఫస్ట్ ఆ సాంబార్కే అనమాట. సాంబార్ ఉంటే చాలు మా మమ్మీకి, ఇంకేం వద్దు. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మా మమ్మీ ఏ రెస్టారెంట్కి, అదర్వైజ్ మేము అవుటింగ్కి ఎక్కడికైనా వెళ్తే ఫస్ట్ మా మమ్మీ అడిగేది సాంబార్ అనమాట. ఇక మేము సాటర్డే కానీ సాంబార్ కానీ తినకపోతే మా మమ్మీలో ఇంకో యాంగిల్ చూడాల్సి వస్తుంది. నా గురించి నీకు తెలియదు, నేను చాలా 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 డేంజరస్. సేమ్ మా మమ్మీ డైలాగ్ కూడా ఇదేనండి. ఆ రోజు మేము సాంబార్ కానీ తినకపోతే మా మమ్మీ వెరీ 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 డేంజరస్గా మారిపోతుంది అనమాట.